వెల్కమ్ బ్యాక్. యాదగిరిగుట్టలో పవిత్రత పేరిట అరాచకం నెలకొంది. దీనిపైన డిస్కషన్ చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు శ్రీధర్ గారు, సిపిఐ టౌన్ సెక్రటరీ, అలాగే అచ్చెన్న గారు, బీజేపీ జనరల్ సెక్రటరీ. సార్ నమస్కారం సార్ ఇద్దరికి. శ్రీధర్ గారు, యాదగిరిగుట్టలో పవిత్రత పేరిట అరాచకం నెలకొని ఉంది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నా కూడా అనుమతి లేకుండా దేవస్థానం పరిధిలో ఎల్ఈడి స్క్రీన్లు అమర్చారు కొందరు ప్రబుద్ధులు. వారు ఎవరి సపోర్ట్ తోటి వాళ్ళు ఇలాంటి అరాచకాలకు పాల్పడ్డారు? అసలు యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు ఎల్ఈడి స్క్రీన్లపైన షూ, కూల్ డ్రింక్స్, యాలను ప్రదర్శించడం భావ్యమా? మీరేమంటారు? నమస్కారం అండి. శ్రీధర్ గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. ముందుగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి సంబంధించి యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. చాలా మంది ఇంటి కొలువు దైవంగా మన నరసింహస్వామిని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఎల్ఈడి స్క్రీన్లు ముఖ్యంగా హైకోర్టు స్టే ఉన్నప్పుడు కూడా ఈ రకంగా ఏర్పాటు చేసి దాంట్లో ప్రైవేట్ సంబంధించిన దాన్ని మేము కూడా సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి చాలా మంది నరసింహస్వామి ఆలయానికి ప్రతినిత్యం వేల సంఖ్యలో రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ పునర్నిర్మాణం తర్వాత అనేక సమస్యలు మనకు ఏర్పడడం జరిగింది. మరి ఆ సమస్యల పరిష్కారంలో ఈ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా భక్తులకు కావాల్సిన సమాచారాన్ని అందించాల్సిన ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి ఆలయ ఉద్యోగ అధికారులు దాన్ని విస్మరించి యాడ్లకును దీంట్లో పొందుపరచడాన్ని సరైనది కాదు. దీంట్లో సంబంధించి ఎల్ఈడికి సంబంధించినటువంటి దీనికి సపరేట్ వింగ్, ఎలక్ట్రికల్ వింగ్ ఉంది. ఆ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి అధికారులు దీన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి దీనిలో వాళ్ళ ప్రమేయం ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే శ్రీధర్ గారు, కొండపైన ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్లకు పవర్ సరఫరా విధానం అనేక అనుమానాలకైతే దారితీస్తుంది. అసలు ఈ స్క్రీన్లకు ఎలాంటి విద్యుత్ మీటర్ కూడా లేదు. అంటే ఎంత పవర్ వినియోగమైనా బిల్లు మాత్రం దేవస్థానం ద్వారానే చెల్లిస్తారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది ఆలయం కోసము ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లు అయితే వీళ్ళు పర్సనల్ గా టెంపుల్ నుంచి కడితే కరెక్ట్, కానీ ఈ రకంగా వాణిజ్య ప్రకటనలకు సంబంధించినటువంటి ఉన్నప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి మీటర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరైతే వాణిజ్యం సంబంధించిన ప్రకటనలు ఇచ్చారో వాళ్ళపైన వేయాల్సినటువంటి బాధ్యత అధికారులపైన. కానీ అందుకు భిన్నంగా ఆలయ అధికారులు ఉన్నట్టు స్పష్టంగా ఇప్పుడు మీటర్ అనేది ఏర్పరచకుండా దాని బిల్లును భక్తుల ద్వారా వచ్చిన హుండీ ఆదాయం ద్వారా చెల్లించడం ఏదైతే ఉందో అది నేరంగా చెప్తా ఉంటుంది. ఎందుకంటే యాదాద్రి ఆలయానికి గతంలో ఉన్న యాదగిరిగుట్ట సబ్స్టేషన్ నుంచి పవర్ పోయేది. ఇప్పుడు ప్రత్యేకంగా టెంపుల్ డెవలప్మెంట్ లో సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా టెంపుల్ వాళ్ళే చూసుకోవాలి. కానీ అలా కాకుండా ఈ విధంగా కొంతమంది పెద్ద కాంట్రాక్టర్లకు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ పవర్ బిల్ ఏదో డిస్కౌంట్ చేయడం కోసం చేస్తా ఉన్నారు. కానీ టెండర్ రూపంలో లేకుంటే ఇతర షాపుల రూపంలో చిన్న చిన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళు కరెంటు మీటర్లు ఏర్పాటు చేసి కరెంట్ ఛార్జెస్లు వేసి డబ్బులు వసూలు చేసిన విషయం తెలుసు. ఇది సరైనది కాదని మేము చెప్తాము. అదే అంటే ఎంత వినియోగమైన బిల్లు మాత్రం దేవస్థానం ద్వారానే చెల్లిస్తున్నారు. అదే మాత్రం సదరు కాంట్రాక్టర్కి వెళ్తుంది. దీనిపైన అధికారులు ఎందుకు నిమ్మకుండిపోయారు? అధికారులు నిమ్మకుండడం అనేది వాస్తవానికి ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా అయితే ఎందుకు వేయలేదు అనేది అది మేమంతే వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ డబ్బులు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పవర్ వినియోగిస్తున్నారో వాళ్ళ మీద వెళ్లించవలసింది. టెంపుల్ వాడితే మాత్రం, టెంపుల్ అంటే నిత్య కళ్యాణానికి సంబంధించి, అభిషేకానికి సంబంధించి, ఇతర ఏవైనా లైవ్ సంబంధించిన వాటి అంటే దాన్ని తప్పు పట్టడానికి ఆస్కారం లేదు. కానీ ఆలయానికి సంబంధించిన కాకుండా వాణిజ్య ప్రకటనలు చేస్తే ఆ వాణిజ్య ప్రకటనలు ఇచ్చే వారి దగ్గర నుంచి ఈ పవర్ ఛార్జెస్ రికవర్ చేయాల్సినటువంటి బాధ్యత ఇది ప్రత్యేక టెండర్ ద్వారా ఇస్తే మాత్రం ఆ టెండర్ లేకుండా వీళ్ళే మూవ్ చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా వాడుతున్నట్టు. కానీ దీన్ని ఎవరైతే సొమ్ము చేసుకుంటున్నారో వాళ్ళ నుంచి పవర్ బిల్ వాడాలి. మన దేవాలయానికి సంబంధించిన ఆదాయం గండి కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే సపరేట్ గా దీనికి ఈ వ్యవస్థ ఉంది ఆ ఈ గారే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శ్రీధర్ గారు, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తెలంగాణ భక్తుల ఆధ్యాత్మిక సోపానం. అయితే ఇప్పుడు ఈ పవిత్ర స్థలం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇటీవల దేవస్థానం పరిధిలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లు భక్తుల మనసులో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. మీ సిపిఐ పార్టీ తరఫున మీరు ఎలాంటి పోరాటం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేయనున్నారు? మేము ఫస్ట్ నుంచి కూడా ఆలయ పునర్నిర్మాణం పని నుంచి కూడా నేటి వరకు ఈ ఆలయంలో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాల పైన హైకోర్టు దాకా నేను పర్సనల్ గా వెళ్ళడం జరిగింది, హ్యూమన్ రైట్స్ కు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ యొక్క
ఎల్ఈడి స్క్రీన్ కరెంటు బిల్లే కాదు, చాలా విషయాలలో కూడా ఈ అనేక అవకతవకలు అనేది జరిగింది. కాబట్టి వీటన్నిటిపైన మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, ఇది చాలా మంది భక్తులకు సంబంధించినటువంటి, ప్రజలకు సంబంధించిన మనోభావాలకు సంబంధించినటువంటి విషయము. దీంట్లో రాజకీయం చేయాలనే ఉద్దేశం కాదు, కానీ భక్తులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, మౌలిక అవసరాలు కల్పించవలసినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు, ఎవరైతే దేవాలయ అధికారులు వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ రకంగా ప్రజల నుంచి ఉండి రూపంలో, ఇతర సేవా రూపంలో వచ్చే డబ్బులకు గండి కొట్టే ప్రయత్నం ఏ అధికారి చేసినా నిష్పక్షపాతంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, సిపిఐగా వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిందే, వాళ్ళని సస్పెండ్ చేయవలసిందే. అవసరమైతే వాళ్ళు ఎవరైతే వాళ్ళు వ్యాపారులు, టెండర్దారులు కాకుండా ఎవరైతే కుమ్మక్కయ్యారో వాళ్ళ నుంచి రికవరీ చేయించే వరకు కావాల్సిన డబ్బులు కూడా సంబంధిత అధికారులు, ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటారో, ఉంటారో, ఏఈఓ ఉంటారో వాళ్ళపైన తీసుకొని తగు క్రమశిక్షణ, ఉద్యోగరీత్యా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే చాలా సుదీర్ఘ దూరాల నుంచి రూపాయి హుండీ గల్లా వేసుకొని, గల్లా రోజు 10 రూపాయలు, 100 రూపాయలు ఆ రకంగా వెనుకకేసుకొని ఇక్కడ నరసింహస్వామి టెంపుల్కి వచ్చే భక్తుల సొమ్ము. కాబట్టి ఈ సొమ్మును ఎవరు వృధా చేసినా, ఎవరు అనవసరంగా ఖర్చు చేసినా, లేకుంటే ఇతరులకు వేరే రూపంలో పంపించినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మేము సిపిఐ కోరుతా ఉన్నాం. మేము ఈ విషయాన్ని మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు, మాకు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మేము ఇక్కడ మాకు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారితో పాటు వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకోవడమే కాకుండా ప్రత్యక్షంగా అవసరమైతే ఎండోమెంట్ కమిషనర్, దేవాదాయ కమిషనర్ దగ్గరికి, లేకుంటే వీళ్ళందరి దగ్గరికి మేము వెళ్ళి ఈ సమస్య పైన పరిష్కారం చూపించాలి. ఎవరైతే కుమ్మక్కయ్యారో వాళ్ళపైన చర్యలు తీసుకునేదాకా మా పోరాటం ఉంటుందని చెప్తాం. శ్రీధర్ గారు అనేక సార్లు విచారణ చేసినప్పటికీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పటివరకు దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి డిజిటల్ ప్రకటన బోర్డుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించడం లేదు. ఎల్ఈడి స్క్రీన్లో ఎవరి ఆదేశాలతోటి ఏర్పాటు చేశారన్న దానికి కూడా సమాధానం లేదు. దీనికి మీరేం చెప్తారు? దీన్ని ఏ విధంగా చూడాలంటారు శ్రీధర్ గారు? యాదగిరిగుట్టలో ఇది యథాతథం. ఇది ఒకటే కాదు, చాలా విషయాల్లో వాళ్ళు అనేక విషయాలను ఎస్కేపిజం, అంటే దాటివేసే పద్ధతిలో, ముందు ఒక సిస్టమ్ అనేది ఉండదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఉత్పన్నమయ్యే టైంలో దానికి ఏదో ఒక పేపర్ వర్క్ అనేది చేసి పెడతారు తప్ప, వీళ్ళు ఎప్పుడు కూడా ఈ రకంగా ఒక ఉద్యోగిగా వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి పేపర్ వర్క్, దాని కొటేషన్ కావచ్చు, లేకుంటే దాన్ని శాంక్షన్ తీసుకోవడం కావచ్చు, పై కమిషనర్ ఎండోమెంట్కి లేఖ పంపడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎప్పుడు కూడా వాళ్ళు పాటించే పద్ధతి చాలా తక్కువ. కొన్ని విషయాల్లో వాళ్ళు పాటిస్తారు కానీ తప్ప చాలా విషయాల్లో వాళ్ళు ఎలాంటివి చేసుకోరు. ఈ విషయం పైన చాలా అనేక సార్లు, ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి సిపిఐ పార్టీగా మేము ఉన్నతాధికారుల దృష్టికి పోతా ఉన్నాం. కానీ ఈ అధికారుల పైన చర్యలు తీసుకోవడంలో ఉన్నత యంత్రాంగం కూడా, ఎండోమెంట్ కమిషనర్ గతంలో ఉన్న అనిల్ కుమార్ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ గారు కూడా ఏం చర్యలు తీసుకోలేని పరిస్థితి మేము గతంలో చూసాం. కానీ ప్రస్తుతం ఈ సమస్యలపైన మేము మళ్ళీ మీరు ఏవైతే ఈ ఎల్ఈడి స్క్రీన్లు అసలు స్టే ఉన్నది, ప్రైవేటు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన మా పోరాటం ఉంటుంది. ఖచ్చితంగా ఇందుకు సంబంధించిన ప్రతి రూపాయి లెక్క చూపించే వరకు మేము దీనిపైన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. శ్రీధర్ గారు, భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయ పరిపాలన సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆలయ ప్రాంగణాల వద్ద కానీ, లోపల కానీ, చుట్టుపక్కల కానీ ఎలాంటి వాణిజ్య ఎల్ఈడి ప్రకటనలను ప్రదర్శించదు. ఇలాంటి వాటిని కూడా మొత్తం నిషేధించింది. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడానికి ఇలాంటి చర్యలు తీసుకుంది. దేశంలోని ఇతర ఎండోన్మెంట్ బోర్డులు కూడా ఈ పవిత్ర సూత్రాన్ని పాటిస్తూ ఆలయ ఆధ్యాత్మిక గౌరవాన్ని కాపాడుతుంటే, తెలంగాణ తిరుపతికే పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో మాత్రం వాణిజ్య ప్రకటనలు, పైపెచ్చు షూ ప్రకటనలు, కోకోకోలా లాంటి కూల్ డ్రింక్స్ ప్రకటనలతోటి ఆలయాన్ని పూర్తిగా కమర్షియలైజ్ చేసే కుట్ర చేస్తున్నారు. అయితే దేవాదాయ శాఖ ఏం చేస్తుందంటారు? దీన్ని ఏ విధంగా చూడాలి? దేవాదాయ అధికారులు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో, గతంలో అంటే డైరెక్ట్ దీన్ని వైటీడీఏ పేరు మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూశారు. కాబట్టి చాలా విషయాల్లో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోలేని పరిస్థితి గతంలో ఉండేది. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని మేము భావిస్తా ఉన్నాం. ఈ విషయాలపైన ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక కమిటీని వేసి ఈ ఆలయ అభివృద్ధి పనుల పెండింగ్ వర్క్స్ కానీ, లేకుంటే ఆలయ
సంబంధించిన వ్యయాల పైన ఒక ట్రస్ట్ చేస్తా అని చెప్పారు. ట్రస్ట్ లేదు. ఈ ట్రస్ట్ లేకపోవడం వల్ల అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం జరుగుతా ఉంది. మొన్ననే ఒక ఐఏఎస్ గారిని దీనికి ఈఓగా వేయడం జరిగింది. సో మళ్ళీ ఆయన రిటైర్డ్ అయ్యాడు. ప్రస్తుతానికి మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా స్థానికంగా లేనటువంటి పరిస్థితి. ఆయన కూడా లీవ్ లో ఉన్నాడు. ఏదేమైనా ఫైనల్ గా మేము చెప్పాల్సింది ఏంటంటే ఆలయ అధికారులు ఉద్యోగ బాధ్యతలు కొంత నిర్లక్ష్యం చాలా వహిస్తా ఉన్నారు. పదే పదే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ ఈ సెక్షన్ సంబంధించిన దేవాలయ అధికారులు కింది నుంచి పై వరకు కూడా అందరూ ఒకరికొకరు వాళ్ళ ఉద్యోగస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని అంతా చక్కదిద్దాలంటే ఉన్నతమైన కమిటీని వేసి పైనుంచి కింది వరకు అందరినీ ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే చాలా మంది చాలా రోజులుగా స్థానికంగా ఉండి ఈ పొరపాట్లన్నిటికీ ఏవైతే తప్పులు చేస్తున్నారో, నరసింహస్వామి ఆదాయానికి గండి కొడుతున్నారో వాళ్ళందరినీ నిష్పక్షపాతంగా ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఎవరైతే వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుతాము. అయితే ఆలయ పాలక మండలిలోని కొందరితో కుమ్మక్కి ఇలాంటి నేరాలు ఘోరాలకు పాల్పడుతున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి శ్రీధర్ గారు. పాలక మండలి లేక చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు పాలక మండలి లేదు. అధికారులు తర్వాత ఎవరైతే ఇప్పుడు వ్యాపార దేవస్థానం టెండర్ ప్రక్రియలో ఉన్నారో వాళ్ళతోని కుమ్మక్కై ఉంటే ఉండొచ్చు. పాలక మండలి మాత్రం ఇప్పుడు లేదు. చాలా సంవత్సరాలు దాదాపు 10 years దాకా 10-15 years నుంచి పాలక మండలి అనేది లేనటువంటి పరిస్థితి యాదాద్రి టెంపుల్ కి. ఓకే, రైట్.